హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముఖ్యంగా ఆసరా పెన్షన్లు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లకు సంబంధించి క్లియర్ కట్ అప్డేట్ అయితే ఈ వీడియోలో చూద్దాము. సో వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 1 నుంచి పెరుగుతూ వచ్చేటువంటి పెన్షన్లు అయితే సక్సెస్ఫుల్గా లబ్ధిదారులకు అయితే పంచడం జరిగింది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి ఉదయం 6 గంటలకి పంపిణీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా జిల్లాల వారీగా, మండలాల వారీగా, విలేజ్ల వారీగా కంప్లీట్గా మనకి పెన్షన్ల పంపిణీ అయితే సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా పెరుగుతూ వచ్చేటువంటి పెన్షన్లు. సో ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని ప్రకారం 4,000, అదేవిధంగా 7,000 ఈ విధంగా పెంచుతూ, అంటే ఏప్రిల్ నుంచి బకాయిలు కలుపుకుంటే సాధారణ పెన్షన్లు అయితే 7,000, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు 15,000 వరకు అయితే లబ్ధిదారులకైతే అందడం జరిగింది. బట్ తెలంగాణ పరిస్థితి ఏంటిది? సో మనకి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు సీఎం అయిన, అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, అంటే గతంలో ఎలక్షన్ టైంలో చాలా హామీలు అయితే మేనిఫెస్టోలో భాగంగా అయితే ఇవ్వడం జరిగింది. మహాలక్ష్మి కానీ, గృహలక్ష్మి కానీ, అభయహస్తం కానీ, ఈ విధంగా చాలా స్కీములను, అంటే 6 గ్యారెంటీల స్కీములను అయితే మనకి ఎన్నికల టైంలో చెప్పడం జరిగింది. దీంట్లో ఎలక్షన్లో గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మనకి దాంట్లో చాలా, అంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం, అదేవిధంగా 200 యూనిట్లు, అంటే గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఈ విధంగా మనకి రానే వచ్చేసాయి. చాలా అమలైతే అవ్వడం జరిగింది. ఫ్రీ బస్ సౌకర్యంతో పాటు కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి తగ్గించడం జరిగింది. బట్ పెన్షన్ల విషయం ఏంటిది? అభయహస్తంలో భాగంగా సాధారణ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, అంటే మనకి వికలాంగుల పెన్షన్లు 6,000కు గాను, సాధారణ పెన్షన్లు మనకి 4,000కు గాను పెంచుతామని చెప్పడం జరిగింది. బట్ పెంపుపై ఇంకా మనకి క్లియర్ కట్ అప్డేట్ అయితే రానే లేదు. బట్ ఈ అప్డేట్ను, అంటే మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అప్డేట్ ఎప్పుడు రాబోతుంది అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. అయితే మనకి కొన్ని జిల్లాలలో ఇంకా జూన్ మంత్, ఇది మనకి జూన్ మంత్ అయిపోయింది, జూలై మంత్ ఈరోజు డేట్ ఆఫ్ 3, అంటే మనకి జూన్ మంత్ పెన్షన్లే ఇంకా కొంతమంది లబ్ధిదారులకు అయితే అందలేదు. కొంతమందికి అయితే అందరికైతే అందడం జరిగింది, కొంతమందికి అయితే అందడం జరిగింది, కొంతమందికి అయితే అందలేదు. జూలై మంత్లో కూడా మనకి ఇంకో 5 to 6 డేస్, అంటే నెక్స్ట్ వీక్లలో మనకి పంపిణీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. బట్ మెయిన్ ఏంటిదంటే మనకి పెరుగుతూ వచ్చేటువంటి పెన్షన్ల పరిస్థితి ఏంటిది అని మనకి లబ్ధిదారులకి అయితే ఒక అనుమానం అన్నట్టు. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్యంగా రైతు రుణమాఫీపై అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. రైతు రుణమాఫీ మనకి ఆగస్టు 15 లోపు కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ప్లానింగ్ కూడా ఒక ప్లానింగ్ చేసుకొని దాని ప్రకారం కసరత్తు కూడా అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి బ్యాంకర్స్ దగ్గర నుంచి కానీ, ఇతర శాఖల దగ్గర నుంచి దానికి సంబంధించి క్లియర్ కట్ డేటా అయితే కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా మన ఆగస్టు 15 లోపు ఎటకేలకి రైతు రుణమాఫీ అయితే అయిపోతుంది. ఈ బడ్జెట్ దాదాపు మనకి 31,000 కోట్లు మనకి తెలంగాణ రాష్ట్రంపై ఒక భారంలా పడడం జరుగుతుందంట. అంటే దీనికి సంబంధించి అమౌంట్ కూడా అంతా కొన్ని బ్యాంకుల నుంచి కానీ, ఇతర శాఖల నుంచి అంతా గ్యాదర్ చేసుకొని రెడీగా ఉన్నారు. ఇక మాఫీ చేయడమే స్టార్ట్ అని చెప్పి రెడీగా ఉన్నారు. బట్ ఈ అభయహస్తం ఏదైతే ఉందో, అభయహస్త పథకంలో ఈ పెన్షన్ల పంపిణీపై ఇంకా కొంత టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బడ్జెట్ ఉన్న అమౌంట్ అంతా దీనిపై కేటాయించిన తర్వాత ఆగస్టు 15 తర్వాత, అంటే ఆగస్టు 15 తర్వాత అంటే సెప్టెంబర్లో కానీ, అక్టోబర్లో కానీ మనకి ఈ పెన్షన్లు, పెరుగుతూ వచ్చేటువంటి పెన్షన్లు లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది. ఈ పెన్షన్ల విషయంలో కూడా, అంటే గతంలో ఎవరైతే ఫైరబిల్ చేసుకొని పెన్షన్లు పొందుతున్నారో, అంటే ఫేక్గా, అంటే వాళ్ళ యొక్క ఏజ్ లేకున్నా కానీ, 60 సంవత్సరాలు లేకపోయినా కానీ 60 సంవత్సరాలని ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకొని ఈ విధంగా కొంతమంది అయితే చేశారు. మీకు తెలిసి ఉంటుంది, మీ పక్కన ఎవరో ఒకరు అయితే చేసే ఉంటారు. వాళ్ళకైతే ఈ వెరిఫై చేసి పెన్షన్లు కట్ చేస్తామని చెప్పి కూడా మనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి గతంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో తీసేస్తారా లేదా అనేది మ్యాటర్ పక్కన పెడితే మనకి ఆగస్టు 15 తర్వాతనే
ఈ పెన్షన్లు అయితే పెరుగుతూ వచ్చే పెన్షన్లు అయితే మనకి లబ్ధిదారుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతూ వచ్చినాయి కదా, అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా పెంచాలని చెప్పి చాలామంది డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఏ విధంగా అయితే అంటే మొదట సంతకం మనకి పెన్షన్ల మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మనకి మహాలక్ష్మి పథకం అంటే గృహలక్ష్మి పథకం, మహాలక్ష్మి పథకం ఈ విధంగా అయితే కొన్ని చేసుకుంటూ రావడం జరిగింది. సో ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కంపారిజన్ అయితే అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు అంటే మెగా డిఎస్సి కానీ ఈ పెన్షన్ల విషయంలో ఈ విధంగా ఒక 5 సంతకాలు అయితే చంద్రబాబు నాయుడు అయితే చేయడం జరిగింది. మనకు కూడా ఒక 5 సంతకాలు అయితే స్టార్టింగ్లో అంటే ఎలక్షన్ టైంలో గెలిచిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ విధంగా అయితే సంతకాలు చేసుకుంటూ రావడం జరిగింది. మేబీ 15 ఆగస్టు తర్వాత ఈ పెన్షన్లపై కూడా ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్లో కంపల్సరీగా అన్నీ ఒకసారి చూసుకుంటారండి. వీడియోస్ అన్నీ మీకు రిలేబుల్గా అనిపిస్తే కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.